రోజు అదే చాటింగ్, అదే విషయాలు. ఎందుకో బోర్ ఇలాంటివి మీ ఫీలింగ్స్ లా అనిపిస్తున్నాయా? ప్రేమను మొదట ప్రేమించే దశలో ప్రతిరోజు ఒక ఫెస్టివల్ లా ఫీల్ అవుతుంది. వారు ఇచ్చిన ప్రతి మెసేజ్ హార్ట్ బీట్ పెంచుకో. ఒకసారి కలిస్తే టైం ఆగిపోయినట్టు ఉంటుంది. కానీ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఆ ఫీలింగ్ ఎందుకు మిస్ అవుతుంది? బోర్ అనే మాట ఎలా వచ్చేసింది? ఒకటి, పని లేకుండా ఉండే టైంలలో కొత్త విషయాలు మాట్లాడారు. చాలా మంది రిలేషన్ లో ఉండే మాటలు ఇవే. ఏం చేస్తున్నావు? ఏం తిన్నావు? ఎప్పుడు వస్తావు? ఈ మాటలన్నీ అవసరమైన మాటలు మాత్రమే. కానీ అవసరం కాని విషయాల గురించి మాట్లాడే నిశ్చింతత ఎప్పుడు చివరిసారి వచ్చిందో గుర్తుందా? ప్రతిరోజు ఒక చిన్న సరికొత్త విషయాన్ని పంచుకో. ఒక ఫన్నీ చైల్డ్హుడ్ ఇన్సిడెంట్, ఒక సీక్రెట్ డ్రీమ్, లేదా మన ఇద్దరం కలిసినప్పుడు ఎప్పుడు ట్రిప్ వెళ్దామా వంటి క్రియేటివ్ ఇమాజినేషన్. ఇవి మాట్లాడితే రిలేషన్ కి ఊపిరి పెడతాయి. రెండోది, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ జోడించాయి. ప్రేమలో ఒక అద్భుతమైన రహస్యం ఏమిటంటే, ఒక చిన్న సర్ప్రైజ్ కూడా మనసు ఆనందంతో నింపేస్తుంది. ఒక చిన్న నోట్, ఒక చిన్న మెసేజ్, అప్రమిత కాల్, ఇవన్నీ బోర్ అనే ఫీలింగ్ ను తుడిచేస్తాయి. ఒకసారి ప్రయత్నించండి. నువ్వు నా జీవితంలో లైట్ లా ఉన్నావు అని చిన్న మెసేజ్ పంపండి. వాళ్ళ స్పందన మీ హృదయాన్ని మళ్ళీ గిలిగింతలు పెట్టేలా చేస్తుంది. మూడోది, వాళ్ళతో కొత్త యాక్టివిటీ ప్లాన్ చేయండి. ప్రతి వారం ఒక కొత్త యాక్టివిటీ ప్లాన్ చేస్తే, ఒకసారి కలిసి వంట చేయండి, లేదా ఇద్దరు కలిసి ఒక కొత్త హాబీ నేర్చుకోండి. డ్రాయింగ్, డాన్స్, గార్డెనింగ్, ఏదైనా. ఒకరినొకరు ప్రేమించడమే కాదు, ఒకరినొకరు తాజాగా ఆస్వాదించడం అంటే నిజమైన రిలేషన్. ప్రేమ బోర్ కాదు. ప్రేమ ఒక గార్డెన్ లాంటిది. విత్తనం వేసిన తర్వాత నీరు పోస్తూ, కాపాడుకుంటూ, కొత్త పువ్వులు పోయించేలా చేసుకో. మన రిలేషన్ నుంచి ఫ్రెష్నెస్ తీసుకురా. ఇప్పుడు మీరు ఏ ట్రిక్ పై ట్రై చేయబోతున్నారు? వాటిని కామెంట్ లో రాయండి. ఇతరులకు ప్రేరణ అవుతుంది. ఈ వీడియోని మీ ప్రియమైన వ్యక్తికి షేర్ చేయండి. ఇద్దరు కలిసి ప్రేమని రీఫ్రెష్ చేసుకోండి. ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ ప్రయాణం మరింత ఆనందంగా మారేందుకు నేను మీకు తోడుగా ఉంటాను.